ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. హల్లెలూయా. ఉదయకాలం దేవుని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. రక్షింపనేరకున్నట్లుగా యెహోవా హస్తము కురచ కాలేదు, నీ ప్రార్థన విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. ఉదయకాలం వాగ్దానం ద్వారా ప్రభు మనతో ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన వినుటకు, నేను రక్షింపనేరకున్నట్టుకు ఆయన హస్తాలు కురచ కాలేదండి. నేను రక్షించే దేవుడు ఆయనే. ఆయన హస్తం ఎప్పుడు కూడా కురచ కాదు. నిన్ను కాపాడే దేవుడు గనుక ఆయన ఎప్పుడు కూడా తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మరి ఇంకో మాట అంటున్నాడు కదా, విననేరకున్నట్లుగా, నీ ప్రార్థన విననేరకున్నట్లుగా నా చెవులు మందము కాలేదు. చూడండి, మన ప్రార్థనలు నెరకున్నట్లుగా ఆయన చెవులు మందం కాలేదంట. కాకపోతే ఏమై జరిగిందంటే చూడండి, అంటున్నాడు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఆయన రక్షించే దేవుడు, ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, సమస్తము నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయనే. కాకపోతే నీ దోషము, నా దోషము, మనందరి దోషము ఆయనకి మనకి ఒక అడ్డు గోడగా నిలబడ్డాయి. ఈ అడ్డు గోడను తొలగించేది ఏంటి అంటే ప్రార్థనే. కనుక ప్రార్థన జీవితం కలిగి ఉంటే ప్రతి ఆటంకాలు దేవుడు తొలగిస్తాడు, ప్రతి అపవాద ఆటంకాలు దేవుడు తీసివేస్తాడు. కనుక ఏ దోషాలున్నా దేవుడు ఆ దోషాలను కూడా పరిహరిస్తాడు. అందుకే వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను రక్షిస్తాను, నీ ప్రార్థన నేను వింటాను. కాకపోతే నువ్వు ఒక్కటి చేయాలి, దోషం పోనట్లుగా మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడండి. రక్షింపనేరకున్నట్లుగా యెహోవా హస్తం కూర్చోగాలేదు, ఆయన చేతులు ఎప్పుడు కూడా మందము కావు, ఆయన చెవులు ఎన్నడూ కూడా విననేరకుండా ఉండవు. ఎండిన ఎడారిలో ఆగరు ప్రార్థన చేసినప్పుడు ఆగరు ప్రార్థన ఆలకించలేదా? ఆమెకు సహాయం చేయలేదా? ఆయన ఒంటరిగా ఉన్న వారితో దేవుడు తోడుగా ఉండి వారికి సహాయం చేసే దేవుడు. నీ వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుని ఆలకించే దేవుడు. కాకపోతే నీ దోషం ఏమున్నదో ఉదయకాంత ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దోషాలన్నీ పోయినట్లుగా, అయ్యా ఈ దోషాలు పోయినట్లుగా నన్ను బాగుగా కడుగుము అన్నట్టు ప్రార్థన చేయండి. ఆయనకి మనకు ఒక అడ్డుగోడగా ఉన్నాయా మనం చేసే మాటలు, మనం మాట్లాడే క్రియలు, మనం చేసే తలంపులు, మనం చేసే ప్రతిదీ కూడా ఆయనకి మనకు ఒక అడ్డుగాడుగా నిలబడి ఉన్నాయేమో. ఉదయకాంత ప్రభు అందరూ మాట్లాడుతున్నాడు. ప్రతి అడ్డుగోడ నా ప్రభు పగలగొట్టును గాక. చూడండి, హిజ్కియా యెహోవా వైపు గోడ తట్టు తిరిగి ఆయన ముఖం తిప్పుకొని కన్నీరు కారుస్తున్నాడు. ఆ గోడ ఎవరో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడ్డుగోడగా మన పాపాలుంటే ఆ పాపము గోడలు పోయినట్లుగా క్రీస్తు అనే గోడ వైపు నువ్వు తిరగాలి. ఆయన వైపు నువ్వు తిరిగితే నువ్వు చేసిన అతిక్రమం క్షమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని మన దేవునికి పేరు పెట్టబడి ఉన్నది. ఏ పేరు తెలుసా? ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకించలేదా? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో పోయిన వారి ప్రార్థనలు ఆలకించలేదా? ఏలియా, ఎలీషా ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఏలియాను రక్షించలేదా? ఎలీషాను కాపాడలేదా? సమస్త విషయంలో కాపాడిన దేవుడు, అనేక గొప్ప ప్రవర్తనలు కాపాడిన దేవుడు. మనల్ని కాపాడాలి అంటే ఏం చేయాలో తెలుసా? మనం దోషం పోయినట్లుగా మొట్టమొదటిగా ప్రార్థించేటప్పుడు అయ్యా నా దోషాలను క్షమించమని ప్రార్థన చేయాలి. ఆయన అడగాలి. ఆయన సమస్తము క్షమించే దేవుడు. ఆయన రక్షింపనేరకున్నట్లుగా యెహోవా హస్తము కురచ కాదు. నీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆయన చేతులు ఎన్నడూ కూడా వెనుదిరగవండి. నీ జీవితం మార్చగలిగే దేవుడు అండి ఆయన. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఏది కావాలో ఆయన అడిగితే అడుగుడి మీకు ఇయ్యబడును, ఎదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అడిగితే ఆయన ఇస్తాడు. కాకపోతే దోషాలు పోయినట్లుగా, అయ్యా మా దోషాలు పోవాలి నాయన, ఇంకెప్పుడు వాడి దోషం నేను చేయకూడదు అని ప్రార్థనలో ఉండి ఆయన దగ్గర అర్థిస్తే, ఆయన బ్రతులు ఆడుకుంటే అంటున్నాడు ఉదయకాంత వాగ్దానం ద్వారా, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నీ ప్రార్థనలు నేను ఆలకిస్తాను. ఇటు వాగ్దానం మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు దీవించి ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.